ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది, అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ఆల్రెడీ మొన్న మనం క్రోధినామ సంవత్సరానికి సంబంధించింది 1 year ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ మంత్లీ ప్రిడిక్షన్స్లో భాగంగా మరి ఈ మంత్ ఏప్రిల్ 8-9వ తారీఖు నుండి అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి వీరికి కూడా ఫస్ట్ గుడ్ న్యూస్ ఏమిటంటే హౌస్ రిలేటెడ్ చేంజెస్. ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వారికి సరైన సమయము. ఆల్రెడీ గృహ సంబంధిత విషయాలలో ఉన్నాము అనుకుంటే మనీ రావడం, ఆల్ ఆఫ్ సడన్గా బిల్డర్కు అమౌంట్ ఇవ్వడము, ముందుకు వెళ్ళడము, లేదా స్థాన చలనము, అది ఉద్యోగంలో కావచ్చును లేదా ఇంటిలో కావచ్చును, వీరికి కూడా స్థాన చలనం అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా పదవీహీనత కూడా కనబడుతుంది, కాస్త జాగ్రత్త. అనూహ్య అవరోధాలు, ఓకే, గృహ సమస్యలు అంటే ఇంట్లో ఏదో గందరగోళము, చికాకుగా ఉండడము, లేదా అమ్మకు ఏదైనా ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ప్రాబ్లం రావడం, చిన్నవే, ఇది అది అని చెప్పలేము. ఇప్పుడు కాలుకు దెబ్బ తాకేవచ్చును మీ అమ్మగారికి, లేదా ఇలాంటివి సమస్య అయినా కూడా మనసు బాధపడేటువంటి పరిస్థితి. ఇంకా ఏదో ఊహించేసుకోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులు, మానసిక ఆందోళన పెరగడము. కనుక ఎక్కువగా ఏం ఊహించుకోకండి వృషభ రాశి వారు. గృహ సమస్యలు, అధిక కోపం వలన కలహాలు, కనుక కోపాన్ని కాస్త తక్కువ పెట్టుకోండి. అగ్ని ప్రమాదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా దొంగల భయము, అంటే ఏదో మీ ఇంటి పక్కన వారింట్లో దొంగలు పడడం కానీ, లేదా మీ వస్తువులే ఏమైనా దొంగతనానికి గురవ్వడం కానీ, ఇలాంటివి. యంత్ర సంబంధిత ప్రమాదాలు, అంటే అంటే ఏదో యంత్రము అని కాదు, ఇక్కడ చిన్నగా మనము కూరగాయలు తరుగుతూ ఉండగా ఒక చాక్తో అయినా కూడా మన వేలు కట్ అయ్యేటువంటి పరిస్థితి. ఉదాహరణ నేను చెప్పేది ఇలాంటివి. ఏదో నడుస్తూ ఉండగా కాలుకి ఏదో దెబ్బ తాకడం కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును. గత కొంతకాలంగా కూడా మీకు శత్రువుల యొక్క కన్ను మా మీద ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా చక్కటి పుణ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం, ధనధాన్య ప్రాప్తి, అదేవిధంగా చక్కటి కీర్తి, కార్యసిద్ధి, అలంకార ప్రాప్తి. అలంకార ప్రాప్తి అంటే బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి, ఓకే. సభా గౌరవం కావచ్చును. దుష్టులతో అకారణ కలహాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కాస్త ఇప్పుడు దుష్టులకు దూరం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఎవరు దుష్టులు అనేటువంటి విషయాన్ని కూడా ఇక మీ మనస్సాక్షికి తెలుసు కనుక మీకే విడిచిపెడదాం. కనుక దుష్టులతో దూరంగా ఉండండి. కష్టము మీది, పేరు మరొకరిగా కనబడుతుంది ఈ యొక్క నెలలో. అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్. ఇంకా చూసుకున్నట్టయితే నివాసానికి సంబంధించినటువంటి మార్పులు, ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నాం, అది ఎలాంటిదైనా కూడా వినరా. ఉద్యోగంలో కూడా బదిలీలు, కాస్త ఇబ్బందులు కానీ, బదిలీ కానీ, లేదా జాబు విడిచి వేరే జాబుకు వెళ్ళడం కానీ, ఇలాంటివి అయితే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ వెళ్ళాలి అనుకుంటారు కానీ వీరికి ఏదో ధైర్యం సరిపోదు, వెళితే మళ్ళీ ఎట్లా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. తప్పకుండా మీకు ఏప్రిల్ టు మేలో 100% జాబ్ రిలేటెడ్ చేంజెస్ అంతే. ఇప్పుడు నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, ఆల్రెడీ ఉద్యోగం ఏదో ఇక విధి లేక
ఉద్యోగం చేస్తున్నాము అనేటువంటి సందర్భంలో ఇక జాబ్ మానేసి వేరే జాబ్లోకి వెళ్ళడం, ఇలాంటివి ఏదైనా కూడా కాస్త ఆలోచన చేసుకొని స్టెప్ తీసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మనోవాంఛ సిద్ధి అంటే ఏదైతే మీరు మనసులో ఆలోచించుకుంటున్నారో ఈ పని కావాలి అని కానీ, లేదా ఈ వస్తువు కొనుక్కోవాలి అని కానీ గత కొంతకాలంగా అనుకునేటువంటి విషయంలో తప్పకుండా కూడా మనోవాంఛ సిద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఐశ్వర్య ప్రాప్తి అంటే చక్కగా కూడా డబ్బులు ఏదో రకంగా వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఎలా ఉందండి అదే ఈ నెలలో? ఐశ్వర్య ప్రాప్తి అంటేనే అది ధన సంబంధిత లాభాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక స్థిర ఆస్తుల నిల్వ కలిసి రావడము, ఎప్పుడో ఆస్తి కొన్నాము, ల్యాండ్ కొన్నాము, అది ఆల్ ఆఫ్ సడన్గా దానికి రేట్ రావడము, అమ్మడము, ఇలాంటివి. ఇంకా లాటరీలు, అదేవిధంగా గుర్రపు పందాలు, వీటిలో కూడా లాభాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఇంకా కుల వృత్తులు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారికి, ఈ యొక్క వృషభ రాశిలో ఉండేటువంటి వారికి వారి కుల వృత్తులు చేసుకునేటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. చక్కటి విందు భోజనాలు అంటే ఏదో గృహప్రవేశమో ఏదో వివాహమో చేసుకుంటే అందులో చక్కగా విందు భోజనాలు, ఇంకా గృహంలో శుభకార్యాలు, బంధుమిత్రులతో కలిసి చక్కగా కూడా ఆనందంగా ఉండడం, స్కిన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఉన్నవి. ఉదర సమస్యలు వీరికి కూడా. ఇంకా కాస్త కోపాన్ని అయితే తక్కువ చేసుకోవాలి వృషభ రాశి వారు. అధిక వ్యయము అంటే ఏదో రకంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. ఆత్మీయుల ఎడబాటు అంటే భార్యాభర్తలు కావచ్చును, బంధుమిత్రులతో అయినా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, కోర్టు కేసుల్లో కాస్త నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగం ఎలా రియల్ ఉంటుంది? ఎస్టేట్ రంగం వారికి పర్వాలేదు, సంబంధించి. పర్వాలేదు. అనారోగ్య సమస్యలు, తగాదాలు, అవమానాలు ఎప్పటికీ ఈ యొక్క నెల చివరి వరకు. కనుక వృషభ రాశి వారు తప్పకుండా కూడా మీరు శని సంబంధిత, అదేవిధంగా గురు సంబంధిత చక్కగా కూడా పారాయణాలు కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు కానీ, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవన్నీ చదువుకోండి. ఎందుకంటే కొన్ని గ్రహాల మూలకంగా ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరలా బుధుడు వక్రం కూడా చెందేటువంటి పరిస్థితి ఉంది. అది సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. దాని వలన వీరికి కూడా కాస్త ఇబ్బంది ఉంది. విన్నారా? మొత్తం మీద వృషభ రాశి వారికి పరిహారం కూడా ఇంకా ఈ నెలలో ఇదే చేసుకోవాలి. తప్పకుండా బాగుంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.